సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయో చూసారా? మొన్నటిదాకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒక్కటే సౌండ్, ఒక్కటే రచ్చ. పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ చుట్టూ తిరిగిన వివాదాలు, కోట్లాది రూపాయల మైక్రో ఫైనాన్స్ మోసం కథనాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం తెరపైకి రాగానే మంగ్లీ టాపిక్ కనుమరుగైపోయింది. అసలు మంగ్లీ కేసు ఏమైంది? మీడియా మొత్తం భగీరథ్ వైపు ఎందుకు డైవర్ట్ అయిపోయింది? ప్రతి న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కేవలం భగీరథ్ అంశంపైన ఎందుకు ఫోకస్ చేస్తోంది? ఈ డైవర్షన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదట ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. కొన్ని వారాల క్రితం హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొందరిపై భారీ చీటింగ్ కేసు నమోదైంది. ఒక మైక్రో ఫైనాన్స్ స్కీమ్ ద్వారా సినిమా ఫైనాన్స్ పేరుతో 100 మందికి పైగా ఇన్వెస్టర్లను మోసం చేసి దాదాపు 10 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇన్వెస్టర్ల తరపు న్యాయవాదిని బెదిరించారు అనే వార్తలు కూడా వచ్చాయి. దీనికి కౌంటర్గా మంగ్లీ కూడా ఆ లాయర్ తనను బ్లాక్మెయిల్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశాడంటూ కేసు పెట్టింది. ఇక అంతే, యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్కు పెద్ద సరుకు దొరికినట్టయింది. రోజుకో కొత్త థంబ్నెయిల్, గంటకో బ్రేకింగ్ న్యూస్, లైవ్ డిబేట్లతో సోషల్ మీడియా ఊగిపోయింది. మంగ్లీ చీకటి సామ్రాజ్యం అంటూ రకరకాల విశ్లేషణలు చేశారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ కేసు అప్డేట్ ఏంటి, పోలీసులు ఏం చేశారు అనే విషయాలు ఎవరికీ తెలియడం లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పుడైతే మే నెలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై సైబరాబాద్ పోలీస్ పరిధిలో తీవ్రమైన పోక్సో కేసు నమోదైందో అప్పటి నుంచి మీడియా రూట్ పూర్తిగా మారిపోయింది. ఒక మైనర్ బాలికను వేధించాడు అనే ఆరోపణలతో భగీరథ్పై కేసు నమోదు కావడం, లుకౌట్ నోటీసులు జారీ కావడం, ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో అతను పోలీసుల ఎదుట లొంగిపోవడం, ఇలా ప్రతిదీ సంచలనంగా మారింది. ప్రస్తుతం భగీరథ్ జైల్లో ఉన్నాడు. ఈ ఇష్యూలోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి రాజకీయ పెద్దలు ఎంటర్ కావడంతో ఇది కేవలం ఒక క్రైమ్ కేసులా కాకుండా తెలంగాణలో అతిపెద్ద పొలిటికల్ వార్ లాగా మారిపోయింది. దాంతో సహజంగానే యూట్యూబ్ ఛానల్స్ అన్ని మంగ్లీ టాపిక్ను పక్కన పడేసి భగీరథ్ ఫోన్ డేటాలో ఏముంది, బండి సంజయ్ రాజీనామా చేస్తారా అంటూ భగీరథ్ వ్యవహారం పైన 24 గంటలు ఫోకస్ పెట్టడం ప్రారంభించాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. మీడియా ప్రపంచంలో దీనిని న్యూస్ సైకిల్ లేదా డైవర్షన్ స్ట్రాటజీ అంటారు. ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఒక పెద్ద సెలబ్రిటీ వివాదం నడుస్తున్నప్పుడు అంతకంటే పెద్ద పొలిటికల్ లేదా పవర్ఫుల్ వివాదం వస్తే పాత అంశాన్ని ఎవరు పట్టించుకోరు. మంగ్లీ వ్యవహారంలో సెలబ్రిటీ గ్లామర్, డబ్బు ఉన్నాయి. కానీ భగీరథ్ వ్యవహారంలో పవర్, రాజకీయం, ఢిల్లీ స్థాయి కనెక్షన్స్ ఉన్నాయి. అందుకే యూట్యూబ్ ఛానల్స్ కూడా వ్యూస్ కోసం, ట్రెండింగ్ కోసం మంగ్లీని వదిలేసి భగీరథ్ వైపు డైవర్ట్ అయిపోయారు. ప్రతి ఒక్కరూ భగీరథ్ కేసు అప్డేట్స్ ఇస్తూ కూర్చున్నారు. దీనివల్ల మంగ్లీ వ్యవహారం పూర్తిగా వెనక్కు వెళ్ళిపోయింది. ఆమె సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్లయింది. ఎందుకంటే ప్రజల్లో, మీడియాలో దానిపై చర్చ తగ్గితే కేసు విచారణ కూడా సైలెంట్గా సాగిపోతుంది. చూసారుగా, ఒక సంచలనం ఇంకొక సంచలనాన్ని ఎలా నొక్కేస్తుందో.